నమస్తే శివ గారు. ఆ, చిన్న కామెంట్ యాడ్ చేస్తున్నా సార్. ఈ ప్లీజ్. అండర్స్టాండింగ్ వాట్ ఈస్ అనేది సెల్ఫ్ అండర్స్టాండింగ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. True, నా sir. ఎక్స్పీరియన్స్ ప్రకారము ప్రతి మూమెంట్ టు మూమెంట్ రోజు స్టార్ట్ చేశాను. కొన్ని రోజుల ఫస్ట్ 10 times వాట్ ఈస్ చూడడము, 100 times చూడడము, 1000 times చూడడము, వాట్ ఈస్ ఏది వస్తే అది చాయిస్లెస్ గా చూడడము, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ అయినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు మిస్ అయినా కూడా మళ్ళీ దాంతో కాన్ఫ్లిక్ట్ రాకుండా మిస్ అయితే మిస్ అయినట్టు, సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు. అంటే ఆ పేర్లు లేవు, ఆ వాట్ ఈజ్ ను చూడడమే. ఫెయిల్ అవుతూ చూడడం, ఫెయిల్ అవుతూ చూడడం, చూడడం చూడడం ఇస్ ద స్టెప్ 1, స్టెప్ లాస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ సార్. వాట్ ఈజ్ అనేది ఎంత కీ పాయింట్ అనేది నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాట్ ఈస్ తోనే స్టార్ట్ అయింది సార్. అది కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ చేయాలి అంతే. వాట్ ఈజ్ ని ఇంకా మనం దాన్ని ఏమీ చేయలేము అంతే. అంత ఇంపార్టెంట్ రోల్ అని అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. అదే ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అని మీరు దేని గురించి అంటున్నారు? అంటే బిగినింగ్ మొదట్లో వాట్ ఈస్ అని చూసేవాడిని అని అలా మళ్ళీ మనం వదిలేసేటట్టు ఉండదు. అది ఎప్పుడూ చూస్తూనే ఉండాలి, బిగినింగ్ టు ఎండ్ వాట్ ఈజ్ అన్నట్టు. ఆ పాయింట్, ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను సార్. అంటే మరుగులా కూడా చూడొచ్చేమో అని నాకు అనిపించింది. ఏమంటే మొదట్లోనే ఫ్రీడమ్ ఉండాలి మైండ్ నుంచి చూసేటప్పుడు. ఫ్రీడమ్ అంటే గతం నుంచి, ఆ గతం నుంచి స్వేచ్ఛ అనేది మొదట్లోనే ఉండాలి. లేకపోతే వాట్ ఈజ్ని ఎలా చూస్తాము? గతంతోనే చూస్తాం. అది ఫస్ట్ స్టెప్. సో లాస్ట్లో ఏముంది? మళ్ళీ గతం లేకుండానే ఉంది. అంటే గతం లేని స్థితి ఆఖరిలోది కాదు. అంటే ఆ గతం లేని స్థితిలో నుంచే మొదట ప్రారంభం కావాలి అని అది కూడా మనం చెప్పొచ్చు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్.